అరే మా అమ్మ నాన్న కోరిక తీస్తే బాబు నేను అనుకున్నానే కానీ తీరుద్దని అనుకోలేదు. అలాంటిది మా లారీ డ్రైవర్ సూపర్ హిట్ జయబాబు గారిని షూటింగ్ అంతా గొడవ చేసేది. నాతో బాగా క్లోజ్గా ఉండేవారు ఆ ప్రొడ్యూసర్ గారు. అన్న ఎన్టీ రామారావు గారిని చూపించన్నా, నాకు నీ దగ్గర నుంచి చూడాలన్నా, దానికి ఒక కథ ఉందన్నా అని చెప్పేవాడిని. అబ్బా నేను బిజీగా ఉన్నా కదా బాబు, మన షూటింగ్ జరుగుతుంది, రాదు షూటింగ్ అయిపోయి సినిమా రిలీజ్ కానీ అని అనేవారు. రిలీజ్ అయింది, సూపర్ హిట్. ఇప్పుడు పోదామప్ప అని మొత్తాన్ని గొడవ చేస్తే ఒకరోజు తీసుకెళ్ళారు. నన్ను చూడగానే అన్నగారు నవ్వి, బాగా నవ్విస్తున్నారు మీరు బ్రదర్ అన్నగారు. అరే నన్ను మెచ్చుకుంటాడేంటి ఎన్టీ రామారావు గారు, నేను అసలు ఎంత నేను అని అనుకున్నాను. ఇక చెప్పారు, బ్రదర్ మీ లారీ డ్రైవర్ సూపర్ హిట్, చాలా బాగా హిట్ అయిపోయింది, మీరు కూడా బాగా నవ్వించారు, మాకు కూడా ఉంది డ్రైవర్ రావడం ఉంది, మాది కూడా సూపర్ హిట్ అన్నారు. అసలు దానికి సంబంధం ఏంటి, దీనికి సంబంధం ఏంటి అని అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న కోరిక తీర్చాను, దగ్గర కూర్చొని మాట్లాడాను, బ్రదర్ అన్న మాట్లాడాడు అనుకున్నాను. రౌడీ గారి పేళ్ళ 100 days ఫంక్షన్, అన్నగారు చీఫ్ గెస్ట్. మోహన్ బాబన్న, మేము బాగా సన్నిహితంగా ఉంటాం బాబన్నతో. ఏమయ్యా బాబు మాట్లాడవాయా అన్న. అయ్యో అన్నగారు నన్ను మాట్లాడమంటే అన్న ఏం కదా బాబా, ఏం తమ్ముడు ఏమది ఏం జరుగుతుంది అంటే అన్నగారు మాట్లాడమంటే మాట్లాడతారు, తమ్ముడు మాట్లాడంటే మీరు బాగా మాట్లాడతారు అన్నారు. మైక్ దగ్గరికి వెళ్ళాను, ఏం మాట్లాడానో నిజంగా నాకు గుర్తులేదు. నేను 2-3 సార్లు అన్నగారిని చూడటానికి ట్రై చేసిన, అన్నపూర్ణ స్టూడియోలు కూడా ఒకసారి పైకి ఎక్కడం గుర్తుంది. అన్నగారిని చూశాను, అట్లా ఇటు చూశారు. తర్వాత నేను ఎప్పుడు కిందికి వచ్చానో తెలియదు. నిజమండి, 100% నాకు అబద్ధం ఆడటం రాదు, తప్పులు చెప్పడం అసలు రాదు. రౌడీ గారి పెళ్ళంలో నేను మాట్లాడినప్పుడు ఈ ముక్క మాత్రం గుర్తుంది చెప్పింది. మా అమ్మ మా నాన్న ఇట్లా అన్నగారి అభిమానులు నన్ను దగ్గర నుంచి చూడమన్నారు, చూశారు. చూడటమే కాదు, ఇవాళ షీల్డ్ కూడా తీసుకున్నాను నా అన్నగారి దగ్గర నుంచి. మా అమ్మ నాన్న ఖచ్చితంగా పైనుండి చూస్తూ ఉంటారు, అన్నగారి దగ్గర నుంచి షీల్డ్ తీసుకోవటం, అన్నగారు తమ్ముడు అని పిలవటం అని చెప్పితే అన్నగారు ఎంత మెచ్చుకున్నారో నన్ను. తమ్ముడు చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడు కలిగినా తమ్ముడు ఇప్పుడు నా గురించి ఏం మాట్లాడతారా అనేవారు. అట్లా అన్నగారితో సన్నిహితంగా తర్వాత ఎప్పుడంటే అప్పుడు వస్తే అన్నగారు నన్ను ఎవరు ఆపొద్దనంటే ఎవరు నన్ను ఆపేవాళ్ళు కాదు. నేను డైరెక్ట్ పోవటమే. ఒకసారి క్యాబినెట్ మీటింగ్ వెళ్ళాను, నాకు తెలియదు క్యాబినెట్ మీటింగ్లో నేను రాకూడదు, తమ్ముడు ఇక్కడికి రాకూడదు, మీరు అక్కడ కూర్చోండి మేము వస్తాము